అయితే ఇంకొకటి, ఇప్పుడు శ్యామలమ్మ మొత్తం ఇయర్ మొత్తం ఏమేం చేస్తుందో అన్నీ చెప్పారు, కానీ ఇది వరకు సినిమాలు కూడా ఈ మధ్యకాలం ఏమైంది, కొంత సైలెంట్గా అయిపోయారు. ఏమైనా సీరియల్స్ గిట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? లేదు సీరియల్స్ ఏమి నేను సీరియల్స్ ఎప్పుడు ఆ జోలికి వెళ్ళలేదు. ఆఫర్స్ కూడా వస్తున్నాయి అన్నారు. చాలా వస్తుంటాయి కానీ నేను సీరియల్స్ చేయలేదు. సినిమాలు కూడా చూసి సెలెక్టెడ్గా చేస్తాను, ఎందుకంటే సీరియల్ వేరు, సినిమా ఒక టైం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది, ఒక డేట్స్ ఉంటాయి, అయిపోతుంది. సీరియల్స్ అట్లా కాదు, సీరియల్స్ ప్రొలాంగ్ అవుతుంటాయి, దాన్ని టైం ఇవ్వలేము, మన డేట్స్ ఆ డేట్స్ సెట్ అవ్వవు. ఒక సీరియల్ 1 year నడిచిందంటే ఒక సీరియల్లో ఆల్మోస్ట్ 20 dates అడిగారు నన్ను. నేను బోనాలలో ఆ 20 dates నేను వాళ్ళకి ఎట్లా సమకూర్చగలుగుతాను, కాబట్టి ముందే ఆ సీరియల్ జోలికి వెళ్ళలేదు, ఫస్టే ప్రిపేర్ అయిపోయినాను. బికాజ్ నాకు మంచి లీడ్స్ కూడా వచ్చినాయి, కొన్ని నెగటివ్ క్యారెక్టర్స్ వచ్చినాయి, మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు పేరు చెప్తే బాగుండదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఫీల్ అవుతారేమో, కానీ మంచి క్యారెక్టర్స్ ఉన్న సీరియల్స్లలో కూడా అడిగారు. అది కాకుండా సినిమాలు ఎందుకు టైం చూసి చేసుకుంటానంటే నా టైం నేను కన్వీనియంట్ ఇవ్వగలుగుతాను. నా డేట్స్ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం అనుకుంటే మన డేట్స్ ఇస్తాను. చేస్తూ ఉన్నాను సినిమాలు, అప్పుడు అడపాదడప, ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్గా లేను. ఎవరన్నా నన్ను వచ్చి అడిగితే ఒక 4 సినిమాలు వస్తే అందులో 1 2 సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాను. అందులో మొన్న ఈ మధ్య కూడా ఒక సోలో సాంగ్, బోనాల్ అమ్మవారి మీదే ఒక సాంగ్ ఉంది, ఒక మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్తో వచ్చారు వాళ్ళు. అది కూడా దాంట్లో ఒగ్గు కళాకారులకి శివశక్తులకి సంబంధించిన సబ్జెక్ట్ ఉంది కాబట్టి అందులో స్పెషల్ సాంగ్, స్పెషల్ గెస్ట్ అపీరియన్స్, స్పెషల్ సాంగ్ చేయించారు. అందులో స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఉంది. నా గురించే ఆ సాంగ్ పెట్టారు అని చెప్పారు. ఊహించుకున్నప్పుడే ఆ సాంగ్ ఊహించుకున్నప్పుడే మీరే చెయ్యాలి అని అడిగారు కాబట్టి ఆ సాంగ్ కూడా చేశాను. మోస్ట్ ప్రాబబ్లీ రిలీజ్ అవుతుంది మా సినిమా. అది కూడా చేస్తుంటాను. అది టీవీ షోస్ కూడా బోనాల గురించి ఎవరైనా పిలిస్తే వెళ్తాను. సీనియర్స్తో వర్క్ చేస్తున్నానమ్మా నేను. వీరంగం సినిమాలో అయితే రమాప్రభ గారు, కోట శ్రీనివాసరావు గారు ఉంటారు, బాబుమోహన్ గారు ఉంటారు, జేస్దాస్ గారు నా టైటిల్ సాంగ్ పాడారు. ఐఎమ్ బ్లెస్డ్. అసలు సినిమా రంగమేంది, నేను రావడమేంది. వందే మాత్రం శ్రీనివాసరావు గారు, గోరే టెంకన్న ఒక సాంగ్లో ఆయన వెనకాలో అది ప్లే చేస్తుంటారు, నేను ఆయన ముందు ఆడుతుంటాను. ఇంత లెజెండ్స్తో వర్క్ చేశాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్. ఆశీష్ విద్యార్థి ద మోస్ట్ పోకిరి సినిమాలో ఉంటారు ఆయన. అసలు ఆయన విలన్, అందులో ఆయన పటేల్ ఉంటారు, నేను ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటాను. ఇంత మంచి ఆర్టిస్టులతో చేశాను. మొన్న కూడా తనకెళ్ళ భరణి గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఒక మంచి డైరెక్టర్, మా ఫస్ట్ సినిమా తీసిన వేముగంటి అని డైరెక్టర్ గారు, ఆయన గంగా సినిమా కూడా దేవదాసి వ్యవస్థ మీదనే తీశారు. రోజు శ్యామలని ఇందాక సందర్భం చెప్పినప్పుడు ఇట్లాంటి ఫైర్ బ్రాండ్ కూడా కొన్ని నెలల పాటు చాలా నిశ్శబ్దంగా అయిపోయింది అని విన్నాం. వాస్తవమేనా? ఎందుకంటే అమ్మ తర్వాత బాపు అయిపోయిన తర్వాత ఎవరు లేరు అని ఒక ఫీల్, ఒక ఎలోన్ ఫీలింగ్ లో, ఒక డిప్రెషన్ లోకి వచ్చింది ఫైర్ బ్రాండ్ అన్నాం. వాస్తవమేనా? 100%. ఎందుకంటే నేను ఎంత ఇది చేసినా నాలో ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నారు, నాకు ఒక మనసు ఉంది. నాకు అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ ఇవన్నీ కోల్పోయినప్పుడు డెఫినెట్గా అది ఇంకా అది ఎవరు పూడ్చలేరు, దాన్ని కంప్లీట్ చేయలేరు. మేబీ నా ఫ్రెండ్స్ నన్ను అంటారేమో, నువ్వు కారణ జన్మరాలివి, నువ్వు సేవ చేయడానికి వాళ్ళు నిన్ను కన్నారేమో అంటారేమో, కానీ ఆ కన్న పీరియడ్ ఏదైతే ఉందో, ఆ ప్రేమ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని నేను మిస్ అవుతాను. చాలా బాధపడుతుంటాను ప్రతిరోజు. వాళ్ళని నేను ఇంకా ఏం చేయలేను. నేను ఏం చేయగలుగుతాను వాళ్ళకి? నేను ప్రతిరోజు మా అమ్మ నన్ను ముద్దు పెట్టుకొని పడుకునేది, ఆమె అలవాటు. ప్రతిరోజు నేను ఆమెకు ముద్దు పెట్టి లేస్తాను. ఇప్పుడు ఫోన్లోనైనా ఫోటోలోనైనా ఎప్పుడు వాళ్ళు నా చుట్టూ ఉన్నారని ఫీల్ అవుతాను. బికాస్ దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు, ఆ మాతృత్వాన్ని ఫుల్ఫిల్ చెయ్యలేరు. సో నేను అది ఆ టైంలో బాగా డ్రైన్ అయిపోయాను, బాగా లో ఫీల్ అయ్యాను. అదే సర్టెన్ టైంలో కొన్ని కాంట్రవర్సీస్ అయినాయి, చాలా రూమర్స్ వచ్చాయి. నేను కాంట్రవర్సీస్కి భయపడలేదు, బట్ ఆ ట్రామాలో ఉన్నాను నేను. ఏంటి నా లైఫ్ ఎట్లా అయిపోయింది, నాకు ఒక క్వీన్ లాగా ఎగురుతున్న నన్ను ఆకాశం మంచులు తాకాన్ని నన్ను హ్యాపీ మూమెంట్లో ఒక్కసారి గరకపోచ కంటే కింద పడిపోయినాను. ఎందుకంటే ఇంకా వాళ్ళు లేరు. ఎట్లా నేను ఇమాజిన్ చేసుకోగలను నా లైఫ్ని, ఎట్లా నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనే దాంట్లో చాలా ఇదయ్యాను. బట్ నేను అంటున్నాను కదా, నా పిల్లలు, నా శిష్యులు కానీ, నాకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళందరూ నన్ను అందులోంచి బయటికి తీసి ఇప్పుడు ఎట్లా అయిపోయినానంటే ఐఎమ్ బోర్న్ ఫర్ కారణ జన్మలు అంటారు కదా, ఏదో ఒక పని చేయడానికి ఏదో ఒక దేవుడు నన్ను ఉంచాడు. ఉన్నన్ని రోజులు మాత్రం ఈ కార్యక్రమాలు, నా ఫ్రెండ్ పిల్లల శ్రీమంతాలు అంటే, నా
పిల్లలు ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సర్కిల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా చనిపోతే అన్నిటికీ ముందుంటాను, నేను అన్నిటికీ వెళ్తుంటాను. బికాస్ ఇప్పుడు నన్ను కన్నది ఒక పీరియడ్ వరకు మా అమ్మ నాన్న ఏదైతే జరిగిపోయారో, ఇక మీద నేను నాకంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనిషిని, నేను వాళ్ళందరి బిడ్డని. ఒక్కింటికే ఆడపడుచు అవుతారు ఎవరైనా, మన ఇంటి కన్నింటికే ఆడపడుచు అవుతాను. నేను 100 మంది కడపలు కడిగినాను, 1000 మంది గుమ్మాలకు ఆడపడుచునైనాను. ఇంతకంటే ఇంకా నాకేం కావాలి? చాలామంది నాకు తెలిసిన ఒక చాలా అమ్మవారి సేవకులు, ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు కోమట్లు ఉంటారనమాట. వాళ్ళు ఇవన్నీ చెయ్యరు, కానీ ఎల్లమ్మ బోనం చేయించి అందరినీ పిలిపించి భోజనాలు పెట్టించి నా ఆధ్వర్యంలో పెట్టించి బొట్టు పెట్టించుకొని ఆ పట్టంలో నేను పెట్టే బొట్టు పెట్టుకొని మాత్రమే పోతారు. సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా కురాడకుండా వాళ్ళ ఆడపడుచులు తేవాలి కదా, వాళ్ళ ఆడపడుచులకి బంగారం కావాలన్నా బట్టలు కావాలన్నా అన్నీ పెట్టేసి నాతో కురాడు పట్టించుకున్నారు. ఇంకేం కావాలా? ఇంకేం కావాలి ఈ జీవితంకి? నేను అన్ని హైట్స్ చూశాను. నేను అమీర్పేట్ రోడ్స్ ఊడ్చిన శ్యామల అదే రోడ్స్ మీద పూలు జల్లుకుంటూ తీసుకెళ్లారు నన్ను, షామియానాలు వేసి తీసుకెళ్లారు ఆ శ్యామల. ఈ 2 చూశాను. నాకు చూడాల్సినవి అయితే ఇంకా ఆశలు కోరికలు ఏం లేవు, కానీ ఒక కల్చర్, ఒక అమ్మవారి మనిషిగా నేను లేకపోయినా నా పేరు ఉండగలగాలి, 10 మందికి బాగు చేయగలగాలి, నా వంతు కృషిలో ఎవరికైనా చేస్తే అమ్మ అని గుర్తు చేసుకోవాలి. నా శిష్యులు, ఈ కల్చర్లో ఇంకా గొప్ప విషయం ఉంది, గురు శిష్యుల బంధం అనేది ఉంది ఇందులో. వాళ్ళు బోనాలకి శ్యామలమ్మ తీసుకోవడమే తెలుసు, కానీ ఖర్చు కూడా భారీగానే పెడుతుందండి. 100% పెడతాను. నేను అంటున్నాను కదా, ఖర్చు నేను సంపాదించిన దాంట్లో చాలా వరకు కొమరెల్లి జాతరలో జాతర చేస్తాను, ఏడుపాయల్లో జాతర చేస్తాను, మేడారంలో చేస్తాను. ఈ బోనాల పండుగప్పుడు కూడా మా ఇంట్లో కార్యక్రమాలు అయ్యేవి స్పెషల్ చేస్తాను. లోకల్ టెంపుల్స్లలో కూడా మహంకాళ అమ్మవారికి బోనం పెట్టేది, జాతర అప్పుడు పెట్టే బోనం నా పర్సనల్గా పెడతా. తొలి బోనం వాళ్ళది ఎత్తుకుని మారు బోనం ఎత్తుకున్నా, మధ్యలో ఏదైతే జాతర అప్పుడు అందరు చేసిందో అది నా సొంత ఖర్చులతోనే చేస్తాను. ఇవన్నీ నా సొంత ఖర్చులు. మేము అదే చెప్తున్నా, ప్రతి శివశక్తి నేను ఒక్కదాన్ననే కాదు, వాళ్ళు సంపాదించుకున్నదంతా ఈ ఉత్సవాల మీద ఖర్చు పెడతారు. కాబట్టి ఆ ఉత్సవాలలో 100% మీ రైట్, మా రైట్ ఉంది, మేము అది చేయండి. అండ్ నేను ఇంకోటి కూడా అడుగుతాను, వై నాట్ సాధువులు సంతులు సన్యాసులు అందరు కలిసి రాజకీయంలో పార్లమెంట్లో అక్కడ వెళ్తున్నారు. నాకు ఇప్పటి వరకు రాజకీయం ఇంట్రెస్ట్ లేదు, కానీ శివశక్తులకు ప్రయారిటీ మాత్రం దేవాలయాల్లో, ఆ లోకల్ టెంపుల్స్లలో, ఆ కమిటీలలో మెంబర్స్గా ఖచ్చితంగా చూడాలి. ముందు నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను, ఇప్పుడు ఇనిషియేట్ తీసుకొని ఏ ఏరియా వైజ్గా ఉన్న గుడులు ఉంటాయి కదా, ఆ లోకల్ ఎవరైతే శివశక్తులు ఉంటారో వాళ్ళు నా కమిటీ మెంబర్లు జాయిన్ చేసుకోండి. ఆ కమిటీలో వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇవ్వండి. ఆ కమిటీ నుంచి సీరా సారే పంపించండి ఆ శివశక్తికి కానీ జోగినికి కానీ. దిల్ ఫీల్ హ్యాపీ, సేవ చేస్తారు గుడికి. ఎందుకు వై నాట్ వీల్ కమ్ అండ్ ఆ పొజిషన్లో ఎందుకు పెంచారు? ఎప్పుడు మేము ముందు కూర్చున్నాం, నేల మీద కూర్చున్నాం. మాకు ఈ అవకాశం ఎవరు ఇవ్వలేదు. మేము కొట్లాడుతున్నాం దీని గురించి కొట్లాడుతున్నాం. కాబట్టి ఈ సీట్ మాకు కావాలనేది రాజకీయమైన సీట్ అడగట్లేదు మేము. దేవాలయాల్లో ప్రాముఖ్యత, అందులో 10 కుర్చీలు దేవుడి ముందు ఉంటే అందులో ఒక మూలకు ఒక నార్మల్గా కింద కూర్చునే ప్లేస్ అన్నా మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం.